ప్రియమైన తెలంగాణ ఉద్యమకారులకి ఇప్పుడున్న ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఒకటే. తెలంగాణ సాధించుకుంటే బతుకులు బాగుపడతాయని అనుకున్నాం. తొలిదశ మలిదశ ఉద్యమంలో ఎంతోమంది అమరుల త్యాగాల వల్లనే తెలంగాణను సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో 12 ఏళ్ళు గడిచిపోతున్నా కానీ ఇంతవరకు ఉద్యమకారులని కానీ కళాకారులని కానీ అమరులైన కుటుంబాలను కానీ ఎవరు కూడా పలకరించిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం ఇస్తానని ఎంతో కొంత ఇచ్చి కొందరికి నిజమైన ఉద్యమకారులకు మాత్రం అన్యాయం చేసింది. ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ మీరు డిమాండ్లతోటి మీరు మేనిఫెస్టోలో వచ్చినటువంటి డిమాండ్లను ఏదైతే 250 గజాలలో 4 గదుల ఇల్లు కట్టిస్తారని మీరే హామీ ఇచ్చారు. అట్లాగే ఉద్యమకారులకి కానీ అమరులైన కుటుంబాలని ఆదుకుంటామని చెప్పారు. వాళ్ళకి పింఛను ఈ విధంగా కూడా అందిస్తామని చెప్పారు. ఇలా మీరు పెట్టిన ఒక 4-5 డిమాండ్లను మేము అంగీకరించి ఉద్యమకారులు కళాకారులు అందరూ మిమ్మల్ని ఇలా గద్దెనెక్కిస్తే మరి 2 ఏళ్ళు గడిచిపోయినా కానీ ఆ హామీలను ఇంతవరకు నెరవేర్చలే. దాని ఉద్దేశంతో ఇవాళ ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం. మార్చి 11 నాడు మిలియన్ మార్చ్ జరిగింది, నిరాహార దీక్షలు జరిగినాయి. ఇవాళ ధర్నా చేపట్టినాం. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తదుపరి కార్యక్రమాలు కూడా మీరే రోడ్ల మీదకి ఎక్కి మళ్ళీ ధర్నాలు చేయడానికి కానీ రాష్ట్ర రోకోలు చేయడం కానీ రైలు రోకోలు కానీ మళ్ళీ తెలంగాణ కోసం ఏ విధంగా ఉద్యమాలు చేసినామో ఖచ్చితంగా మళ్ళీ అదే ఉద్యమం మాట జరుగుతుంది. కాబట్టి ఆ దారిని మీరు తీసుకుపోకుండా ముందే దీన్ని అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదే ఉద్యమకారులకు ఇస్తామన్నాడు, ఎక్కడ లేదు కదా. రాజకీయ అధికారంలో కూడా ఆనాడు వాళ్ళు తెలంగాణ కోసం వద్దనోనికి వాళ్ళు అట్లే చేసిరు, వాళ్ళే పాపం వాళ్ళకే గద్దెలు ఇచ్చిరు. ఇవాళ కూడా ఈ ప్రభుత్వంగానే చేసి ఉద్యమకారులకు ఎవరికి ఇవ్వలే, ఒక్కరికి ఇద్దరికి ఇచ్చిరు. ఇచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ అవమానమే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యమకారులని పెద్దపీట ఇస్తామన్న మాటను కూడా మీరు నెరవేర్చుకోవాలి. లేకుంటే ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రిని కలిసినాము, ముఖ్యమంత్రిని ప్రజాభవన్కి వెళ్ళినాము, పొన్నం ప్రభాకర్ని కలిసినాము, మినిస్టర్లను ఎంతమందిలో అంతమందికి మినిస్టర్లు కూడా పత్రం ఇవ్వడం జరిగింది. చేస్తామని మాటలు చెప్తున్నారు కానీ ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా కళాకారులకి ఉద్యమకారులకి తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.